ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము మిరపకాయ నిమ్మకాయలతోటి దిష్టి తీయడంలోని ఆంతర్యం ఏమిటి అనంటే, నరుడి దృష్టికి అంటే నరుడి దిష్టికి అన్నమాట పెట్టేటువంటి ఆ దిష్టికి నల్లరాయి అయినా సరే పగిలిపోతుంది అని చెప్పేసి మన పెద్దవాళ్ళు మొదటి నుంచి కూడా అనేవాళ్ళు. దృష్టి దోషము అనేది బలవత్తరమైనది కాబట్టి ఘాటైన వస్తువులతో దిష్టి తీసి పారేస్తూ ఉంటారు. నిమ్మకాయలు, ఉప్పు, మిరపకాయలు వంటివి దిష్టి తీయడంలో ఉపయోగిస్తారు. దృష్టి దోషం తగిలిందని అనిపించినప్పుడు నిమ్మకాయలు చుట్టూ తిప్పి ఎవరు తొక్కని చోట పడేస్తారు. కొత్త ఇంటికైతే సింహద్వారానికి నిమ్మకాయలను వేలాడదీస్తారు. నిమ్మకాయలు కాలభైరవ స్వరూపంగా భావిస్తారు. లక్ష్మీ పూజలలోనూ దుర్గా పూజలలోనూ కూడా ఉపయోగిస్తారు. అలాగే ఉప్పు మృత్యుదేవతకు ఇష్టమైనది. అందుకే మృత్యుంజయ హోమంలో ఉప్పును వినియోగిస్తారు. ఉప్పును మృత్యుదేవతకు నివేదన చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. షష్ఠి పూర్తి వేళల్లో మృత్యుంజయ హోమాల సమయంలోనూ ఉప్పు తీసి బయట ఎవరూ తొక్కని చోట పారవేయాలి లేదా నిప్పుల్లో వేయాలి. దీంతో దృష్టి దోషం పరిహారం అవుతుంది. మిరపకాయలు కలిపురుషుని స్వరూపం. మిరపకాయతో దిష్టి తీసినప్పుడు తల చుట్టూ తిప్పి ఎవరు తొక్కని చోట పారేయాలి. నిప్పుల్లో కూడా వేయవచ్చు. దిష్టి తీసిన వస్తువులు నలుగురు తొక్కే చోట మాత్రం పారవేయకూడదు. అలా చేస్తే పారేసిన వారికే ఆ దోషం తగులుతుంది. పసిపిల్లలకు దృష్టి దోషం సోకకుండా తల్లులు నల్ల బొట్టు అనేది పెడుతూ ఉంటారు. అందుకోసమే అలాగే ఎప్పుడు ఏవైనా సరే పిల్లలకు కావచ్చు పెద్దలకు కావచ్చు దిష్టి తీశారు అని అంటే మాత్రం చాలా మంది కూడా 4 బజార్ల ఆ కూటమి అని అంటారు, అక్కడ వేస్తూ ఉంటారు. కానీ చాలా చాలా తప్పు. ఎప్పుడు కూడా ఎవరు తొక్కే ప్రదేశంలో మాత్రం దయచేసి వేయకూడదు. ఎవరు తొక్కని ప్రదేశంలో వేస్తూ ఉంటారు. అందుకే సహజంగా అలా గనక 4 బజార్ల కూటమి ఆ చౌరస్తాలు వేస్తే ఏమవుతుందంటే ఆ వేసిన వాళ్ళకి ఆ దోషం అనేది కూడా తగులుతుంది అని చెప్పేసి పెద్దవాళ్ళు తెలియచేస్తుండేవాళ్ళు. అయినా కొంతమంది ఎవరి స్వార్థం కోసం వాడు అన్నట్టుగా ఆ 4 బజార్ల కూటమిలో వేస్తుంటారు. కానీ చాలా తప్పు నాన్న. ఎవరు కూడా తొక్కకూడదు. తొక్కని ప్రదేశంలో వేస్తుండండి. ఇంకా అంటే ఆ ఉప్పుతో దిష్టి తీసేస్తారు. వెంటనే వాష్ బేసిన్ లో గాని సింక్ లో గాని కడిగేస్తుంటారు. ఆ ఉప్పు కరిగే అంత ఆ సెకండ్లలోనే ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆ దిష్టి కూడా పోతుంది అన్న నమ్మకంతో అట్లా చేస్తూ ఉంటారు. ఇప్పుడు దుకాణాల్లో కూడా మిరపకాయలు, నిమ్మకాయ దిష్టి కోసం కడుతూ ఉంటారు. కానీ తీసేసి షాప్ ఇట్లా విసిరివేయకూడదు. చాలా చాలా తప్పు. వాడు ఆ డస్ట్బిన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ డస్ట్బిన్ లోనే వేసేయాలి. ఎప్పుడైనా ఆ డస్ట్బిన్ లో వేస్తే సరిపోతుంది తప్ప మన వల్ల మరొకరెవరికి కూడా ఇబ్బంది అనేది కలగకుండా చూసుకోవాలి నాన్న. ఎప్పుడు ఎదుటి వాళ్ళకి అందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పేసి కోరుకుంటే ఆ వ్యక్తులు కోరుకునే వ్యక్తులు వాళ్ళకి కూడా అంతే మంచి జరుగుతుంది. అందుకని ఎప్పుడు కూడా తెలిసి పొరపాటు అనేది ఎవరు కూడా చేయకూడదు నాన్న.